సంవత్సరన్నర కాలంలో ఎంతవరకు న్యాయం చేయగలిగిండు ఆలేరు నియోజకవర్గానికి? నేనైతే ప్రజలకు దూసుకెళ్తున్నా, ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటున్నా. తక్షణమే పరిష్కారమే అక్కడనే పరిష్కారం చేస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే పేదోళ్ళ దాంట్లో పేదలకు ఇవ్వాలి. గత ప్రభుత్వం తెచ్చినటువంటి ధరణి వల్ల చాలా సమస్యలు తలెత్తినాయి. రైతుల పట్ల ఇంత పటిష్టమైన నిర్ణయాలు ఉంటాయి, ఎందుకు రైతు బంధు లాంటి పథకాలలో ఎందుకు ఒక కార్యాచరణ విడుదల చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం? మేము రైతులనే కాదు, భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు. మీరు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుండి ప్రధానంగా క్షేత్రస్థాయిలో రైతులకు మేము నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం, అన్ని కాలువలో నీళ్లు పంపిస్తున్నాం అంటారు. ఏందన్నా ఆలేరు నియోజకవర్గానికి నీళ్లకున్న అనుబంధం ఏంది? 40-50 సంవత్సరాల నుంచి కూడా మా కోరిక ఏంటంటే ఈ ప్రాంతం పూర్తిగా ఎడారి ప్రాంతం. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకు ఎక్కువ చేరువ చేయాలన్నా ఇక ప్రాంతం చేయాలన్నా నా జీవిత లక్ష్యం ఒకటే, గంధమల్ల ప్రాజెక్టు కట్టి తీరాలి. అంటే ఇవి ఓన్లీ కెమెరాల మాధ్యమాల కోసమే చెప్తున్నారా, క్షేత్రస్థాయిలో ఆ రకం? ప్రాక్టికల్ గా మీరు గ్రౌండ్కి వెళ్ళి చూడొచ్చు. బీర్లాయిల్ అనే వ్యక్తి సంవత్సరంలో చేయగలిగిన పనులు గత ప్రభుత్వాలు 10 ఏళ్ళైనా ఎందుకు చేయలేకపోయినాయి? మరి వాళ్ళకి సో ఎక్కడిది, వాళ్ళకి ఉన్న డబ్బు, రియల్ ఎస్టేట్ బిజినెస్, 10 కార్లు ఉండాలి, గన్మెన్లు ఉండాలి. ఓకే, అధికారం అంటే ఎంజాయ్ చేయడం కోసం వాళ్ళు చేసేది తప్ప. మీరు నిజంగా పరిపాలన అంత సఖ్యతతో చేస్తే మీ వ్యక్తులు మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? 15 నెలల్లో ఇంత పెద్ద పనులు చేస్తున్నాడు, గన్నమల్ల సాధించుకొచ్చాడు. ఇక్కడ మెడికల్ కాలేజీకి ల్యాండ్ అలర్ట్ చేసాడు. రాష్ట్రంలో 2వ ప్లేస్లో ఇలా సీఎం రిలీఫ్ ఫండ్లలో 5,000 మందికి సుమారు 25 కోట్లు ఇప్పించిన ఘనత ఆలేరు. ఉచిత బస్సు ఇచ్చినాం, 500కు గ్యాస్ ఇచ్చినాం, 200 కరెంట్ ఇచ్చినాం, చాలా అనగరంగా మాట్లాడు. తప్పిపోయిన హామీల గురించి మాట్లాడితే బాగుంటది. 4,000 పెన్షన్ అన్నారు, తులం బంగారం అన్నారు, మహిళలకు 2,000 అన్నారు, నిరుద్యోగులకు 4,000 అన్నారు. ఇవన్నీ కూడా మాట్లాడితే బాగుంటది. మేము ఇయ్యనటువంటి హామీలు నెరవేర్చిన మేము ఎక్కడ మా మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం ఇస్తాను చెప్పలే. గొప్పోడు ధనికుడు తినే బియ్యం తినాలి, 3 పూటల అన్నం పేదోడు తినాలని చెప్పి విద్యార్థులు ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇవ్వమంట అని చెప్పి, అశోక్ నగర్ అని చెప్పి ఎందుకు ధర్నాలు, రాస్తారోకులు, ఈ రకమైన నిరసన కార్యక్రమాలు ఎందుకు చేపడుతున్నారు? పదవి పోయినాక జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజలు, వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టు. కానీ మా ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచే మేము దించేస్తాం, పడగొడతాం, దిడగొడతాం అని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీ అంత పెద్ద సభ పెట్టడం అంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో వచ్చిన జనాలే కదా, వాళ్ళంతా ఏమంటారు? మరి ఇలా ప్రభుత్వం దగ్గర లేనన్ని డబ్బులు కేసీఆర్ కుటుంబం 10 ఏళ్ళు దోచుకొని దాచుకొని పందుకొక్కు లెక్క కాళేశ్వరం అని చెప్పి, మిషన్ భగీరథ అని, మిషన్ కాకతీయ అని ఒక్కొక్క నియోజకవర్గానికి ₹1 కోటి ఇచ్చి సార్వత్రిక ఎన్నికల్లో పోయినప్పుడు మీరు నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు వ్యక్తిగతంగా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా చేయాల్సిందంటూ నోటీసులో మీకంటూ ఒక లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేయడం, ఆలేరుకు తగిన నిధులు తేవడం, ఆలేరులో ఎక్కువ యువతకు ఉపాధి కల్పించడం, సాగునీరుకి ఇబ్బంది లేకుండా నా మార్పు ఒకటి పడాలి.